హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా పీపీని పోర్టబుల్ పంపుని మెయింటైన్ చేసే విధానం? మనం పీపీని రొటీన్ చెకప్లో భాగంగా డైలీ స్టార్ట్ చేస్తాం. మరి అలా స్టార్ట్ చేసినప్పుడు పీపీని ఎన్ని నిమిషాల వరకు ఆన్లో ఉంచవచ్చు? మనం ఎప్పుడైతే పీపీని రెగ్యులర్ చెకప్లో భాగంగా స్టార్ట్ చేసినప్పుడు 1 మినిట్ కంటే ఎక్కువగా ఆన్లో ఉండకూడదు. ఎందుకంటే దానికి లూబ్రికేషన్ వరకు వాటర్ అనేది ఉండదు కాబట్టి. సో మనం అలా స్టార్ట్ చేసి 1 మినిట్ కంటే ఎక్కువగా కంటిన్యూగా ఉంచితే సో ఏమవుతుందంటే లోపల రబ్బర్స్ లేదా ఆయిల్ సీల్స్ మనకు వేడెక్కి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా వాటర్ ఉంటేనే అందులో వాటర్ పంపు చేసినప్పుడు మాత్రమే 1 మినిట్ కంటే ఎక్కువగా పంప్ ఆన్లో ఉంచాలి. లేకపోతే జస్ట్ స్టార్ట్ చేసి ఆఫ్ చేయాలి 1 మినిట్ లోపల. అదేవిధంగా రెగ్యులర్ చెకప్లో భాగంగా మనం డైలీ పీపీని క్లీన్ చేయాలి. అదేవిధంగా 1 వీక్కి ఒకసారి బ్యాటరీ టెర్మినల్స్ని అండ్ కూలింగ్ కాయిల్ని తప్పకుండా ఫిన్స్ని క్లీన్ చేస్తూ ఉండాలి. మరియు బ్యాటరీ ఛార్జ్ కావాలంటే 1 మంత్కి ఒకసారి సో మీరు విత్ వాటర్తోని పంపుని 20 మినిట్స్ రన్ చేయాలి. అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో రెగ్యులర్గా మనం చెకప్కి కూడా ఈజీగా స్టార్ట్ కావడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరిన్ని వీడియోల కోసం చిరు థాట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ వరకు మరిన్ని వీడియోస్ వస్తాయి.